బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. వెనకాల బ్లాక్ స్మోక్ కనిపిస్తుంది కదా, అది షిప్ నుంచి వస్తుంది కాదు, ఒక ఐలాండ్ది, ఇరాన్ వాళ్ళది. లాస్ట్ 3 days నుంచి వెళ్ళి ఆ ఐలాండ్ మీద ఇప్పటికి ఒక 50 మిసైల్స్ వేస్తుంటారు. డమ్ 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 ఆ సౌండ్ రోజు విని విని అలవాటు అయిపోయింది అనమాట. సో వచ్చిన ప్రతిసారి అట్లా బ్లాక్ స్మోక్ అనిపిస్తే ఈ రోజు కూడా వేసిందా మిసైల్స్, ఆ ఫీలింగ్ లో ఉన్నా నేను. ల్యాండ్ మీద వేస్తే అంత టెన్షన్ ఏమి ఉండదు, బట్ షిప్ల మీద అటాక్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అంటే వార్ స్టార్ట్ అయ్యి February 28కి ఫస్ట్ ఇట్లా వార్ ఇట్లా జరుగుతుంది అని తెలిసింది. ఈ రోజు March 11th నేను ఈ వీడియో చేస్తున్న రోజు జస్ట్ ఇప్పుడే న్యూస్ మొత్తం చదివి దాని మీద రీసెర్చ్ చేసి అసలు ఏం జరుగుతుందా అని చెప్పి మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. బట్ ఈవెన్ నైట్ టైంలో కూడా అలర్ట్గా పడుకోవాల్సి వస్తుంది. అంటే మనస్ఫూర్తిగా పడుకునే అట్లా అనిపించట్లేదు, ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు యుఏఈలో యాంకర్ అయిన 2 షిప్స్ మీద అటాక్ జరిగింది. ఇప్పుడు నేను ఉన్నది అక్కడే, ఐ మీన్ యుఏఈ దగ్గరలోనే. అంటే మాకు చుట్టుపక్కల ఎన్ని షిప్స్ ఉన్నాయి చూడండి. ఈ షిప్లలో ఏదో ఒక ర్యాండమ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, మేబీ ఇజ్రాయెల్, యుఎస్ కి రిలేటెడ్ ఫ్రెండ్స్ కానీ అటువంటి ఫ్లాగ్డ్ షిప్స్ ఏమైనా ఉంటే వాటిని ఏం ఎక్కువ చేస్తున్నారు అనుకుందాం. 3 షిప్లని ఈరోజు అటాక్ చేసిండ్రు. ఒకటి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో. ఆ షిప్ డీటెయిల్స్ అన్ని మీకు ఆ షిప్ ఫోటోస్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండేమో బల్క్ క్యారియర్లు, ఒకటేమో కంటైనర్ వెజిల్. కంటైనర్ వెజిల్ ఏదైతే ఉందో ఆ షిప్కి చాలా డ్యామేజ్ జరిగింది. బట్ ఓవరాల్గా ఇప్పటి వరకు జరిగిన షిప్స్ అటాక్స్లో ఆల్మోస్ట్ 7 సీఫేరర్స్ చనిపోయారు. అంటే ఎటువంటి రిలేషన్ లేదు, అంటే వాళ్ళు ఏ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కాదు, జస్ట్ కామన్ సివిలియన్స్ చనిపోయారు. మెర్చెంట్ నేవీకి రిలేటెడ్ సీఫేరర్స్ 7 చనిపోయారు. ఇప్పటికి చాలా మంది సెవరల్గా ఇంజూర్డ్ అయ్యారు. అందరూ వేరే దేశాల గురించి మాట్లాడుకుంటున్నారు, రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు, బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు, ట్రేడ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ చనిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈ మనుషుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎంతసేపు ఎంత మనకి ఆర్థికంగా నష్టం జరుగుతుందన్న ఆ ఫిలాసఫీ, ఆ థింకింగ్లోనే ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది. ఏం పాపం చేయని ఇంతమంది చనిపోతుంటే దీని మీద అసలు 0.1% కూడా మీడియా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందుకే ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ నాకే మనసొప్పక నేను వీడియో చేస్తున్నాను. రోజుకి వార్ కొన్ని రోజుల తర్వాత తగ్గుముఖం పట్టుది, వాళ్ళకి చిరాకు లేసి వదిలేస్తారు, డబ్బులన్నీ నష్టపోతున్నాం అని అనుకుంటారని నా ఒక థింకింగ్ ఉండే, పాజిటివ్ థింకింగ్. బట్ ఈరోజు మళ్ళీ 3 షిప్ల మీద వాళ్ళు అటాక్ చేసిండ్రు అనగానే భయం మొదలైంది. ఎందుకంటే 2 షిప్లు యుఏఈలో ఇట్లా అవుటర్ యాంకరేజ్లో ఉన్న షిప్ల మీద అటాక్ అయ్యాయి. ఒకటేమో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్కి నార్త్లో అటాక్ అయింది. వాళ్ళు ప్రొజెక్టైల్స్ తోటి, అంటే మిజైల్స్ యూజ్ చేసి అటాక్ చేశారు ఆ షిప్స్కి. లక్కీగా షిప్ కొంచెం డ్యామేజెస్ అయినా కానీ క్రూ సేఫ్గా ఉన్నారు, ఇవాక్యుయేట్ అయ్యారు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు ఆ 3 షిప్లలో అటాక్ జరిగినవి. కాకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఎంత దారుణంగా ఇరాన్ మీద విరుచుకుపడి దాడి చేస్తుందో, ఇరాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ సౌరభత్వాన్ని కాపాడుకోవడానికి అది వాళ్ళకి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ అన్నది వాళ్ళ కంట్రోల్లో ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకప్పుడు 1980లో సీ మైన్స్, నేవల్ మైన్స్ అని కూడా అంటారు, ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే, ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం కదా, సరిహద్దులు దాటకుండా ఉండాలని చెప్పి ల్యాండ్స్లో అప్పుడప్పుడు మైన్స్ని వాళ్ళు పెడతారు. ఆ కాలు తీస్తుంటేనే పేలిపోతుంది ట్రిగ్గర్ అయ్యి. సేమ్ అదేవిధంగా సముద్రంలో కూడా సీ మైన్స్ని కానీ నేవల్ మైన్స్ని అట్లా అరేంజ్ చేయవచ్చు. అవి ఎంత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ, ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఈ సీ మైన్స్, నేవల్ మైన్స్ ఆ సముద్రంలో చైన్తో కట్టే టెక్నాలజీ తోటి కొన్ని సీ మైన్స్ ఉండేటివి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ దానికి ఒక ప్రొపెల్లర్ టైప్ కూడా అరేంజ్ చేసి ఎటంటే అటు వెళ్ళేటట్టు, అది వెళ్ళి అటాక్ చేసేటట్టు కూడా ఇప్పుడు, అంటే చిన్న బోట్ల టైప్లో కూడా దానంతట అది ప్రొపెల్ అవ్వకుంటూ అటాక్ చేసేటట్టు కూడా సీ మైన్స్ ఉన్నాయి. ఇవి ఎంత బాగా వర్క్ చేస్తాయి అంటే, షిప్ తాకినప్పుడు దాని కింది భాగం కానీ ఏదైనా తాకితే పేలిపోద్ది, లేదంటే ఆ సీ మైన్కి మ్యాగ్నెటిక్ రేంజ్కి ఏదైనా షిప్ వచ్చినా కానీ పేలిపోద్ది. అప్పుడప్పుడు షిప్ ప్రొపెల్లర్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్ విన్నా కానీ అది పేలిపోద్ది. లేదంటే షిప్ నడుస్తున్నప్పుడు ఒక ప్రెషర్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది కదా, ఆ ఫోర్స్ వల్ల కూడా అది పేలిపోద్ది. సో ఇన్ని రకాలుగా దాన్ని యాక్టివేట్ చేయవచ్చు. లేదంటే రిమోట్ తోటి కూడా దాన్ని ఇప్పుడు ఒక లొకేషన్కి తీసుకెళ్ళి రిమోట్ ప్రెస్ చేస్తే కూడా అది పేలిపోతుంది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది.
ఇప్పుడు యుఎస్ వీళ్ళ దగ్గర సీ మైన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏం చేసిందంటే ఒక 16 మైన్ లేయర్స్ అని ఇట్లాంటి సీ మైన్స్ ని క్యారీ చేసి ఎక్కడంటే అక్కడ సముద్రంలో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లో పెట్టడానికి యూజ్ చేస్తారనమాట ఇరాన్ నేవీ వాళ్ళు. సో ఆ నేవీ వాళ్ళ షిప్స్ ఒక 16 వాటిని ఏమంటారు అంటే ఇట్లా క్యారీ చేసి ఎక్కడంటే అక్కడ ఈ సీ మైన్స్ పెట్టేసి చిన్న చిన్న నేవల్ షిప్స్ ఉంటాయి కదా, అటువంటి మైన్ లేయర్స్ ని ఒక 16ని ఇరాన్ నేవీకి సంబంధించిన షిప్పుల్ని పేల్చేసింది. 16 సరిపోతాయి ఆ పేలిస్తే? వాళ్ళ దగ్గర వేలల్లో ఉన్నాయంట అట్లాంటి ఇరాన్ నేవీకి సంబంధించిన సీ మైనర్స్, చిన్న చిన్న షిప్లు. ఎక్కడంటే అక్కడ అవి స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో కానీ యూఏఈ దగ్గర కానీ గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు అటాక్ చేయాలనుకుంటే అవి తీసుకెళ్ళి ఆ మైండ్స్ని అక్కడ వాళ్ళు పెట్టొచ్చు. ఎంత డేంజర్ అంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు తలుచుకుంటే ఇరాన్ వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్రాస్ చేయాలి అంటే, అది దాటాలంటే బాంబులు వర్షం ఎప్పుడు కురుస్తుందా అని భయపడుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసేటట్టు ఉంది. ఎందుకంటే అటు యుఎస్ ఇజ్రాయెల్ తగ్గట్లేదు, ఇరాన్ కూడా మేము ఏమైనా తక్కువ తిన్నామా, మీరు అట్లా అటాక్ చేస్తే మేము కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఒకప్పుడు వీళ్ళు 1980లో ఇట్లా సముద్రంలో షిప్స్ మీద అటాక్ చేసేది, ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు అట్లా యూజ్ చేసేది. మళ్ళీ అదే పాత టెక్నాలజీని కొత్త అడ్వాన్స్డ్ ఈ సీ మైన్స్ తోటి అటాక్ చేయడానికి ఈ రోజు నుంచి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. ఎంత డేంజర్ సిచ్యువేషన్ అంటే ఈవెన్ ట్రంప్ కూడా మీరు ఏవైతే సీ మైన్స్ పెట్టారో అవి తీసేయండి అని మీడియాలో చెప్పిండు అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో వాళ్ళు సీ మైన్స్ని స్ట్రేట్ ఆఫ్ హార్మోస్లో ప్లాన్ చేశారు. నేను మరీ ఓవర్గా హైప్ చేసి చెప్తున్నా అనుకోకండి. ఒక్క సీ మైన్ 50 kgs నుంచి 1000 kg వరకు బాంబు మెటీరియల్ని, ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేయగలదు. డిపెండ్స్ ఆన్ దట్ సైజ్, దాని సైజుకి తగ్గట్టు 1000 kgకి సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఒక్క మైండ్లో ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం క్రియేట్ చేయగలదు. అందరు అనుకుంటున్నట్టు యుఎస్ ఇజ్రాయెల్ చాలా స్ట్రాంగ్ అనుకుంటారు, బట్ ఇరాన్ వాళ్ళ ముందట కొంచెం తక్కువైనా కానీ అనుకున్నంత తీసి పారేసే అంత స్టేజ్లో లేదు. వాళ్ళ దగ్గర ఇరాన్కి సంబంధించిన ఎన్నో ఇట్లాంటి చిన్న చిన్న నేవల్ షిప్స్, ఇట్లాంటి మైన్స్ని పెట్టవచ్చు, సీ మైన్స్ని. ప్లస్ సబ్మరైన్స్ కూడా వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. ఆ సబ్మరైన్స్ తోటి కూడా సముద్రపు భూగర్భంలో కూడా ఇట్లాంటి మైన్స్ని వాళ్ళు అమర్చవచ్చు. అసలు మేము నావిగేషన్లో కూడా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న ప్రతి షిప్కి GPS స్పూఫింగ్ జరుగుతుంది. అంటే మాకు కరెక్ట్ మేము ఉన్న లొకేషన్ కూడా మాకు దొరకట్లేదు. మీకు చూపిస్తాను మా ఎగ్డీస్ మీద ఎట్లా మేమున్న లొకేషన్ ఒక దగ్గర ఉంది, కానీ అది చూపించేది ఒక లొకేషన్ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తే నేను మా ఇంట్లో వాళ్ళతో ఒక 2-3 రోజులు మాట్లాడలేను, ఎందుకంటే నాకు డైలీ లిమిట్ ఇంతే ఇంటర్నెట్ యూజ్ చేయాలి అన్నట్టు ఉంటుంది. దాన్ని నేను సాక్రిఫైస్ చేసి ఈ వీడియో చేస్తున్నందుకు మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే మెరైనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు చెప్పండి, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని క్రాస్ చేయడానికి అస్సలు సాహసం చేయకండి.